ఈరోజు మనం ఒక మహనీయుడి గురించి, ఆయన జీవితం, ఆయన ఆలోచనల గురించి లోతుగా చర్చిద్దాం. ఆయన ప్రయాణం ఎప్పుడో దశాబ్దాల క్రితం మొదలైనా ఆయన మాటలు మాత్రం నమ్మండే ఇప్పటికీ మన సమాజానికి దారి చూపిస్తూనే ఉన్నాయి. ఎవరా వ్యక్తి? ఇంకెవరు? డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. ఈ మాటలు చూడండి. ప్యూన్ లేడు, నీళ్లు లేవు. ఇవి అంబేద్కరే స్వయంగా తన ఆత్మకథలో రాసుకున్న మాటలు. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న పిల్లాడు బడిలో ఉన్నాడు. విపరీతంగా దాహం వేస్తోంది. కాని నీళ్లు తాగాలంటే అక్కడ ప్యూనుండాలి. అతను వచ్చి ఎత్తునుంచి చేతిలో నీళ్లు పోస్తేనే తాగాలి. ఒకవేళ ఆ ప్యూన్ లేకపోతే అంతే సంగతులు. ఆ రోజంతా దాహంతోనే గడపాలి. ఎంత తీవ్రమైన అన్యాయమో కదా. ఈ ఒక్క చిన్న వాక్యం ఆయన బాల్యాన్ని ఎంతలా కుదిపేసిందో మనకర్థమవుతోంది. ఇప్పుడు సామాన్య ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, చిన్నప్పుడు తాగడానికి నీళ్లు కూడా దొరకక అవమానం పడ్డ ఆ వ్యక్తే పెరిగి పెద్దయ్యాక కోట్లాది మంది ఉన్న ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాశారు. అవును, ఇది నిజం. ఆయన జీవితంలో ఇంతకన్నా పెద్ద వైరుధ్యం ఇంకోటి ఉండదేమో. సమాజం ఎవరినైతే వెలివేసిందో అదే వ్యక్తి అదే సమాజానికి చట్టాలు, హక్కులు ఎలా నిర్దేశించగలిగారు? ఆ ప్రయాణమేంటో తెలుసుకుందాం పదండి. సరే, అయితే ఆయన ప్రయాణంలోకి ఇంకాస్త లోతుగా వెళదాం. అసలు ఆయన బాల్యం ఎలా గడిచింది, చదువు ఎలా సాగింది చూద్దాం. ఇక్కడ చూస్తున్న ఈ వివరాలు ఇవి కేవలం అక్షరాలు కావు. అంబేడ్కర్ బాల్యాన్ని పట్టిపిడించిన కఠినమైన నిజాలు. అంటరాణి అనే ముద్రతో మహర్కులంలో పుట్టడం వల్ల బడిలో అందరితో పాటు కూర్చోలేకపోయారు. తనతో తెచ్చుకున్న గోనసంచిమీదే దూరంగా కూర్చోవాలి. అందరూ తాగే కుండలోని నీళ్లను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఊహించండి, ఈ అనుభవాలు ఒక పిల్లాడి మనస్సుపై ఎంతటి గాయం చేసుంటాయు. ఇక్కడ చూడండి, ఆయన జీవితంలోని రెండు పూర్తి భిన్నమైన చిత్రాలు మనకు కనిపిస్తాయి. ఒకవైపు కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల నుండి డిగ్రీలు పొందిన ఒక అసాధారణమైన మేధావి. మరి మరోవైపు అంత చదువు చదివి ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు కూడా తోటి ప్రొఫెసర్లు ఆయనతో కలిసి ఒకే కూజాలోంచి నీళ్లు తాగడానికి ఇష్టపడలేదు. అంటే ఒకవైపు మేధోపరమైన శిఖరం, మరోవైపు సామాజిక అగాధం. ఈ రెండింటి మధ్య నలిగిపోకుండా ఆయన నిలబడిన తీరే ఒక అద్భుతం. ఇలాంటి అవమానాలే ఆయనని ఊరికే కూర్చోనివ్వలేదు. అసలు ఈ కుల వ్యవస్థ ఏంటి, దీని మూలాలు ఎక్కడున్నాయి అని లోతుగా విశ్లేషించేలా చేశాయి. సరే, మరి కులం గురించి ఆయన విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. కులం ఎలా పుట్టింది అనేదానిపై రెండు వాదనలున్నాయి. మొదటిది దైవిక సిద్ధాంతం. అంటే విరాట్ పురుషుడి శరీరం నుండి తల, భుజాలు ఇలా వేర్వేరు భాగాల నుండి వేర్వేరు కులాలు పుట్టాయని, ఇది దేవుడి సృష్టించిన వ్యవస్థ అని అంటారు. కాని అంబేడ్కర్ దీన్ని పూర్తిగా కొట్టిపారేశారు. ఆయనేమన్నారంటే, ఇది దేవుడు సృష్టించింది కాదు, బ్రాహ్మణ వర్గం తమ అధికారాన్ని, ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కృత్రిమంగా తయారు చేసిన ఒక సోషల్ సిస్టమ్ అంతే. ఈ ఒక్క వాక్యం చాలు కుల వ్యవస్థపై అంబేడ్కర్ విమర్శ ఎంత పదునైనదో చెప్పడానికి. కులం అనేది శ్రమ విభజన కాదు, శ్రామికుల విభజన. దీని అర్థమేంటంటే, కులం కేవలం నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఆ పని చెయ్యి అని పనులు పంచడం లేదు. అంతకుమించి అది మనుషుల్ని శాశ్వతంగా విడదీస్తోంది, దాటలేని గోడల్ని కడుతోంది. ఇది పని విభజన కాదు, మనుషుల విభజన. అది అసలు సమస్య అని ఆయనన్నారు. సరే, సమస్యను విశ్లేషించారు. మరి అక్కడితో ఆగిపోయారా? లేదు, ఆ వ్యవస్థపై ఆయన ఎలా పోరాటం మొదలుపెట్టారో చూద్దాం. ఇది ఆయన జీవితంలో చాలా యాక్టివ్ ఫేజ్ అన్నమాట. ఆ పోరాటానికి ఆయనిచ్చిన మంత్రమిదే: ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్. అంటే చదువు, ఉద్యమించు, సమీకరించు. ఎంత శక్తివంతమైన పిలుపు కదా ఇది. ఫస్ట్ చదువుకోవాలి, జ్ఞానం సంపాదించాలి. సెకండ్, ఆ జ్ఞానంతో అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించాలి, ఉద్యమించాలి. థర్డ్, అందరూ ఒకచోట చేరి సమీకృతమై ఒక పెద్ద శక్తిగా మారాలి. ఇదే ఆయన ఉద్యమానికి మూలస్తంభం. 1920లలో ఆయన పోరాటం మామూలుగా లేదు, ఒక తుఫానులా సాగింది. ఈ టైంలైన్ చూడండి. 1924లో బహిష్కృత్ హితకారిణి సభ స్థాపించారు. 1927 మార్చ్లో చెరువునీళ్లు తాగే హక్కు కోసం మహద్ సత్యాగ్రహం చేశారు. అదే ఏడాది డిసెంబర్లో కుల వ్యవస్థకు మూలమని తావించిన మనుస్మృతిని బహిరంగంగా తగలబెట్టారు. ఇక 1930లో ఏకంగా 15,000 మందితో కాలారాం ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని నడిపించారు. ఒకదాని తర్వాత ఒకటి ఆయన పోరాటం ఆగలేదు. ఇక ఇప్పుడు మనం ఆయన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టానికి వచ్చేశాం. ఆధునిక భారతదేశానికి పునాదులు వేయడంలో ఆయన పోషించిన పాత్ర గురించి తెలుసుకుందాం. ఇది మామూలు విషయం కాదు, ఒక చారిత్రాత్మక ఘటం. 1947లో స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం రాయడానికి ఒక కమిటీ ఏర్పడింది. దానికి చైర్మన్గా అంబేద్కర్ను నియమించారు. ఆలోచించండి, ఏ సమాజమైతే ఆయన్ను అంటరానివాడు అని వెలివేసిందో అదే సమాజం, అదే దేశం కోసం రూల్స్ రాసే బాధ్యతను ఆయనకే అప్పగించింది. ఒకప్పుడు వెలివేయబడిన వ్యక్తి ఇప్పుడు జాతి నిర్మాతగా మారారు. రాజ్యాంగం ద్వారా ఆయన ఎలాంటి సమాజాన్ని కోరుకున్నారు? ఆయన సామాజిక ప్రజాస్వామ్యం అని దేన్నన్నారు? అంటే ఈ మూడూ ఉండాలి. ఒకటి, స్వేచ్ఛ. అంటే మనకు నచ్చినట్టు ఆలోచించడం, మాట్లాడడం, నమ్మడం. 2, సమానత్వం. హోదాలో, అవకాశాల్లో అందరూ సమానమే. 3, సౌభ్రాతృత్వం. అంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ దేశ ఐక్యతను కాపాడటం. ఈ మూడు విడదీయలేనివి, ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఒకటి లేకపోయినా రెండోది నిలబడదు అని ఆయన గట్టిగా నమ్మారు. ఇందులో కీలకమైన విషయం ఏంటంటే, కేవలం 5 ఏళ్లకోసారి ఓటు వేయడమే ప్రజాస్వామ్యం కాదు. అసలు ప్రజాస్వామ్యం అనేది ఒక పెద్ద భవనం లాంటిది. దానికి పునాది ఏంటి?
అదే సామాజిక ప్రజాస్వామ్యం. అంటే సమాజంలో అందరూ సమానంగా ఉన్నప్పుడే, ఆ పునాది గట్టిగా ఉన్నప్పుడే పైన ఉన్న రాజకీయ ప్రజాస్వామ్యమనే భవనం నిలబడుతుంది, లేదంటే అది కూలిపోతుంది అని ఆయన హెచ్చరించారు. ఇక ఆయన జీవితంలో చివరి అంకానికి వద్దాం. ఇది ఆయన తీసుకున్న అత్యంత వ్యక్తిగతమైన, ఒక తాత్వికమైన నిర్ణయం. 1935లో ఆయన చేసిన ఈ ప్రకటన యావత్ దేశాన్ని కదిలించింది. నేను హిందువుగా పుట్టాను, కాని నేను హిందువుగా చనిపోను. ఇది ఎంత శక్తివంతమైన మాటో చూడండి. ఆయన నమ్మిన మతవ్యవస్థలో మార్పు రాదని, సంస్కరణ సాధ్యంగాదని ఆయన తీసుకున్న ఒక నిశ్చిత అభిప్రాయమిది. ఇది కేవలం కోపంలో అన్న మాట కాదు, దశాబ్దాల బాధ, పోరాటం తర్వాత పుట్టిన ఒక బలమైన నిర్ణయం. మరి హిందూ మతాన్ని వదిలితే ఏ దారిని ఎంచుకున్నారు? దశాబ్దాలపాటి అన్వేషించారు. సమానత్వాన్ని, గౌరవాన్ని ఇచ్చే ఒక ఆధ్యాత్మిక మార్గం కోసం వెతికారు. చివరికి ఆయన అన్వేషణకు సమాధానం బౌద్ధంలో దొరికింది. కరుణ, సమానత్వం, ప్రజ్ఞ ఈ సూత్రాలు ఆయన్ని ఆకర్షించాయి. బౌద్ధమే సరైన మార్గమని ఆయన భావించారు. ఆయన ఒక్కరే మారారా? లేదు. చూడండి ఈ సంఖ్య, 3,80,000 మంది. 1956లో నాగ్పూర్లో జరిగిన ఒకే ఒక కార్యక్రమంలో అంబేడ్కర్తో పాటు ఇంతమంది ఆయన అనుచరులు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఆయన మాటపై, ఆయన మార్గంపై ప్రజలకున్న నమ్మకానికి ఇదొక నిలూటద్దం. ఆయన ప్రభావం ఎంత గొప్పదో చెప్పడానికి ఇంతకండ పెద్ద ఉదాహరణ అవసరం లేదు. చూసరిగా, అంబేద్కర్ జీవితం ఒక హెచ్చరిక లాంటిది. సామాజిక ప్రజాస్వామ్యమనే పునాది లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు అని ఆయన ఎప్పుడో చెప్పారు. మరి ఆయన నిర్మించిన ఆ పునాది ఈరోజు ఎంత బలంగా ఉంది? ఆయన కలలు కన్న ఆ సమానత్వం, ఆ సౌభ్రాతృత్వం ఎంతవరకు నిజమయ్యాయి? ఈ ప్రశ్న మనల్ని మనం